చక్కగా మీరు ఎటువంటి ధ్యాన పద్ధతిని నేర్చుకున్నారు, అదేవిధంగా మీరు ధ్యానాన్ని కొనసాగించండి. శ్వాస మీద ధ్యాస. ఈరోజు మనము ధ్యానంలో ఒక ప్రశాంతమైన స్థితికి చేరిన తర్వాత, అంటే సుమారుగా ఒక 20 నిమిషాల తర్వాత, అప్పటి వరకు నిశ్శబ్దమైన ధ్యానం చేస్తాము. దాని తర్వాత నేను చెప్తున్నప్పుడు మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక పూర్తి స్థాయిలో నెరవేరినట్టుగా, దాన్ని మీరు అందిపుచ్చుకున్నట్టుగా, మీరు మీ కోరిక ఏదైతే ఉంటే ఆ కోరిక అది కేవలం మీ చైతన్యానికి మీకు మాత్రమే సంబంధించిన కోరిక అయి ఉండాలి. దాన్ని మీరు మీ యొక్క భావనా శక్తి, ఇమాజినేషన్ పవర్ ద్వారా, విజువలైజేషన్ ద్వారా మీరు దాన్ని పొందినట్టుగా మీరు ఎంతటి ఆనందాన్ని వ్యక్తపరచగలరో అంతటి ఆనందాన్ని వ్యక్తపరచండి. నేను చెప్తాను మాస్టర్స్, ఒక 20-21 మినిట్స్ వరకు. అప్పటి వరకు చక్కని ధ్యాన స్థితిలో నిశ్శబ్దంగా మీతో మీరు, మీ అంతరంలో ఉన్న మీ ఆత్మశక్తితో మీరు కనెక్ట్ అవ్వండి. మీ ముఖం మీద చక్కని చిరునవ్వును ఉంచుకోండి.
ఇప్పుడు అందరము కూడా చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాము. మీ అంతరంలో ఉన్న ఆ యొక్క ఆత్మశక్తితో మీరు నిండి ఉన్నారు. మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని మీరు ఇప్పుడు మీ యొక్క ఊహాశక్తి ద్వారా దాన్ని మీరు పొందినట్టుగా మీ యొక్క భావనా శక్తి ద్వారా దాన్ని మీరు సృష్టించండి. మీకు ఏది కావాలో దాన్ని మీరు పొందినట్టుగా సృష్టించండి మాస్టర్. దాన్ని మీరు దర్శించండి. చక్కని చిరునవ్వుతో మీరు దాన్ని పూర్తి స్థాయిలో మీ జీవితంలో అందిపుచ్చుకున్నట్టుగా దాన్ని మీరు అనుభవంలోకి తీసుకుంటున్నట్టుగా మీ యొక్క భావనా శక్తి ద్వారా మీ యొక్క విజువలైజేషన్ ద్వారా దానికి పూర్తి స్థాయిలో క్రియేషన్ చేయండి మాస్టర్స్. దాంతో వచ్చే ఆనందాన్ని ఆస్వాదించండి. మీరేదైతే మీ కోరికల ద్వారా మీరైతే కోరుకున్నారో వాటిని పూర్తి స్థాయిలో మీరు సృష్టించి వాటిని అందిపుచ్చుకున్నప్పుడు ఎంతటి ఆనందాన్ని కలిగి ఉంటారు. ఆ ఆనందాన్ని మరింత స్థాయికి తీసుకువెళ్ళండి.
చక్కని చిరునవ్వుతో అది మీరు మరింతగా మీ జీవితంలోకి మరింతగా దానితో కలిగే ఆనందాలను, సంతోషాలను మీరేదైతే కోరికని కలిగి ఉన్నారో దాన్ని మరింతగా విస్తరించండి. దానితో అనుబంధాన్ని మరింతగా పెంచండి. ఆ అనుబంధంలో ఉన్న ఆనందాన్ని దర్శించండి మాస్టర్స్. ఆ అనుబంధం కలిగినప్పుడు, దాన్ని మీరు వినియోగించుకుంటున్నప్పుడు, ప్రతి అంశంలో ఆనందాన్ని దర్శించండి.
చక్కని చిరునవ్వుతో మరింతగా దాని యొక్క కోరిక ద్వారా, మీ యొక్క కోరిక ద్వారా, ఆ అంశం ద్వారా ఏదైతే ఆనందాన్ని పొందుతున్నారో దాన్ని మరింతగా విస్తరించండి. మీ జీవిత అనుభవాలను దానికి జోడించండి. ఆ అనుభవాల ద్వారా వచ్చే ఆనందాన్ని దర్శించండి మాస్టర్స్. చక్కని చిరునవ్వుతో పూర్తి స్థాయిలో దానికి మీ అనుభవాలను జోడించండి. మీ అనుభవాలను విస్తరించండి. మీ ఆనందాన్ని దర్శించండి.
చక్కని చిరునవ్వుతో ఆ ఆనందాన్ని పూర్తిగా మీ యొక్క అనుభవంలోకి మొత్తంగా నింపుకోండి మాస్టర్స్. మీ అంత అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్న వాళ్ళు మరెవరూ లేరు. మీ అంతటి అదృష్టవంతులు ఇంకెవరూ లేరు. పూర్తిగా ఆనందాన్ని చక్కని చిరునవ్వుతో ఆస్వాదించండి. మీరేదైతే మీ జీవితంలో కోరుకుంటున్నారో దాన్ని పూర్తిగా ఆనందంగా అనుభవంలోకి తెచ్చుకొని దాన్ని ఆస్వాదిస్తూ దాని ద్వారా కలిగే ఆనందాన్ని దర్శించండి. మీరు ఏదైతే వాటి ద్వారా ఆనందాన్ని కావాలనుకున్నారో ఆ ఆనందాన్ని పూర్తిగా మీరు దర్శిస్తూ మరింతగా దాన్ని విస్తరించండి. దాని ద్వారా కలిగే ఆనందాలను మరింతగా పెంచండి.
ఓకే మాస్టర్స్. ఇప్పుడు మెల్లగా మీ రెండు చేతులు అన్లాక్ చేస్తూ మీ యొక్క ముఖం మీద ఉంచండి. చాలా నిదానంగా, ప్రశాంతంగా, మెల్లగా కళ్ళు తెరుస్తూ మీ చేతుల్ని మీరు చూసుకొని ఆ చేతుల్ని మీ శరీరం అంతా తాకించండి. నిదానంగా చేయండి. కళ్ళు నిదానంగా తెరవండి. ఓకే మాస్టర్స్. సో ఏదైతే ఈరోజు మనం చేసిన ప్రాసెస్ని మళ్ళొక్కసారి గుర్తు చేస్తాను. ఇది మనం ఏదైతే మన జీవితంలో కోరుకుంటామో, ఏదైతే మన జీవితంలో రావాలని ఆశిస్తామో, దాన్ని పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తూ, దాన్ని మనం అందిపుచ్చుకున్నప్పుడు ఎంతటి ఆనందాన్ని కలిగి ఉంటామో, ఆ ఆనందాన్ని విస్తరిస్తూ, దాని ద్వారా కలిగే ఆనందాల్ని విస్తరిస్తూ ఒక క్రియేషన్ చేసుకోవడం మాస్టర్స్. సో ఇలాగా ఒక అంశం మీద ఏదైనా ఒక అంశం, ఉదాహరణకు ఇల్లే అవ్వచ్చు, లేకపోతే బంగారమే అవ్వచ్చు, లేకపోతే కుటుంబ ఆనందమే అవ్వచ్చు, మీ ఆరోగ్యమే అవ్వచ్చు. ఇలాగ ఒక అంశాన్ని ఫోకస్ చేస్తూ దాని ద్వారా కలిగే వివిధ రకాల ఆనందాలను మీరు ఒక్క 45 నిమిషాల పాటు ఈ విధంగా మీరు సృష్టి చేయగలిగితే అది మీ జీవితంలో తొందరగా మీరు అందిపుచ్చుకోవడానికి ఆ క్రియేషన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. మరి ఇలా ప్రతిరోజు చేయాలా అంటే మీరు ఎప్పుడైతే ఆ సృష్టి చేశారో, నేను పూర్తి స్థాయిలో చేశాను. యెస్! ఇది నా జీవితంలోకి వస్తుంది అని నేను నమ్ముతున్నాను అని ఎప్పుడైతే మీ యాక్సెప్టెన్స్, ఇక్కడ చాలా ముఖ్యమైనది. మేనిఫెస్టేషన్ అప్పుడు కానీ, క్రియేషన్ అప్పుడు కానీ చాలామంది అడుగుతుంటారు. మళ్ళీ మళ్ళీ చేయాలా? అంటే మీ యాక్సెప్టెన్స్ ఒక్కసారి చేసినప్పుడు కూడా దానికి మీరు ఇచ్చే శక్తి, అది మీ జీవితంలోకి వస్తుంది అనే దృఢ నమ్మకం పూర్తి స్థాయిలో ఉంటే ఒక్కసారి చేసినా సరిపోతుంది. ఒకవేళ లేదు, ఇంకా సృష్టి చేయాలి ఆ అంశం మీద మీకు అనిపిస్తూ ఉంది అంటే మీరు ఇంకా సృష్టిని చేస్తూ ఉండొచ్చు. దాంట్లో ఏదైతే మీరు ఒక సంపద, డబ్బు అనే అంశాన్ని కోరుకుంటే దాని ద్వారా దాన్ని వినియోగించుకొని మీరు ఎంతటి ఆనందాన్ని మీ జీవితంలో సృష్టించుకుంటున్నారో ఆ ఆనందాన్ని మాత్రమే మీరు దర్శించాలి మాస్టర్స్. ఆ ఆనందాన్ని మీరు పొందడానికి మీ జీవితంలో ఎవరెవరు వ్యక్తులు వచ్చారు మీ క్రియేషన్లో, వారందరికీ, ఆ సంపదకు లేదా ఆ వస్తువులకు లేదా ఆ ఇంటికి, ప్రతి దానికి కూడా మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఒక్కసారి మళ్ళీ జస్ట్ ఒక కొన్ని సెకండ్స్ కళ్ళు మూసుకొని మీరు ఏదైతే ఇప్పటివరకు ఆనందాన్ని పొందారో ఆ ఆనందాన్ని పొందిన క్షణాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎవరెవరు వ్యక్తులు ఉన్నారో లేదా ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో, అంశాలు కానీ, వాహనాలు కానీ, ప్రకృతి కానీ, ప్రతి దానికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతను తెలియచేయండి. ఓకే మాస్టర్స్. సో అర్థమైంది కదా. 45 నిమిషాల పాటు ఒక అంశం మీదే మీ యొక్క దృష్టిని ఉంచి అది ఏదైతే మీరు కోరుకున్నారో ఆ అంశం ద్వారా మరింతగా విస్తరిస్తూ ఒక 45 నిమిషాల పాటు ఆనందాన్ని దర్శిస్తూ క్రియేషన్ కానీ, మేనిఫెస్టేషన్ కానీ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. ఓకే. సో ఇది చాలా అద్భుతంగా మీ యొక్క కోరికలను నెరవేర్చడానికి ఉపయోగపడే అంశము. సో క్రియేషన్ అనేది ఇది ఒక టెక్నిక్ కాదు మాస్టర్. ఇది పూర్తిగా మీ యొక్క
భావనా శక్తిని మీరు దర్శించే విధంగా, మీరు మీ జీవితంలో పొందే విధంగా ముందుకు తీసుకువెళ్ళే మీ ఆత్మశక్తిని, మీ యొక్క మనోశక్తిని, మీ యొక్క భావనా శక్తిని అన్నింటినీ జోడించి సృష్టించుకోగలిగే మీ ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక అద్భుతమైన సృష్టి చేసుకునే శక్తి మాస్టర్స్. ఈ సృష్టి చేసుకోవడం అనేది మీరు ఎప్పుడు ఎలాగైనా ప్రశాంతమైన వాతావరణంలో చేయాలి. ఈరోజు మనం ఏదైతే దానికి సరి అయిన ఆలోచన స్థితి ఉంటుందో అటువంటి స్థితిలో చేయడం జరిగింది. అంటే ధ్యానంలో ఒక 20-21 నిమిషాల తర్వాత ఒక ప్రశాంతమైన స్థితికి చేరుకుంటాము. ఆ స్థితిలో మీరు సృష్టి చేసినట్లయితే అది మరింతగా మీ జీవితంలోకి రావడానికి, తొందరగా మీ జీవితంలో ఆ అనుభవంలోకి పొందడానికి మీకు అవకాశాలనేవి అద్భుతంగా సృష్టించబడతాయి. ఓకే. చెప్పండి మాస్టర్స్, మీరే ఏ విధంగా సృష్టి చేశారు, ఎటువంటి అనుభూతిని పొందారు అనేది మీరు పంచుకోవచ్చు అన్మ్యూట్ చేసుకొని. ఎలా అనిపించింది? ఎక్కువసేపు అనిపించిందా? లేకపోతే సమయం తెలియలేదా? ఎవరన్నా ఒకరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. మాస్టర్ నమస్కారం, గుడ్ మార్నింగ్. డివైన్ మార్నింగ్ మాస్టర్, చెప్పండి సురేష్ గారు. మాస్టర్, ఇప్పుడు మనం చేస్తుంటే సమయం చాలా తక్కువ అనిపించింది. ఓకే. మళ్ళీ అవన్నీ జరిగినట్టు ఇట్లా ఒక ఆనందం, ఎట్లా అంటే ఇక అవన్నీ అయిపోయినాయి, ఓకే, అక్సెప్ట్. ఎస్. నైస్ చాలా నైస్. అద్భుతంగా ఉంది మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అదే, సమయం తెలియలేదు. అండ్ దెన్ ఇవి చాలు, నేను సృష్టించుకున్నాను, ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి, నా జీవితంలోకి వస్తున్నాయని నమ్మారు అంటే అలా ఒక్కసారి చేసినా చాలు. మళ్ళీ దాని మీద ఎటువంటి పరిస్థితుల్లో మీకు బాహ్యంలో డౌట్ రాకూడదు. మళ్ళీ బాహ్యంలో డౌట్ వచ్చిందా అంటే ఇప్పుడు ధ్యానం అయిపోతుంది, ఒక రోజు 2 రోజులు అయింది, అరే నేను సృష్టించినప్పుడు చాలా అద్భుతంగా ఆనందంగా ఉన్నాను, అవి వస్తాయని నమ్మాను. మరి అది బాహ్యంలోకి వచ్చిన తర్వాత ప్రశ్న వచ్చింది అంటే మీ క్రియేషన్కి పూర్తి స్థాయిలో మీరు శక్తిని ఇవ్వలేదని గుర్తుపెట్టుకోండి, మీ యాక్సెప్టెన్స్లోకి ఇంకా రాలేదు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. చెప్పండి మాస్టర్. మాస్టర్, ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి. మనకు మనం 4 to 5 కి మనం ధ్యానం చేస్తున్నాం కదా, క్రియేషన్. అవును మాస్టర్. అయితే మనం సాధారణంగా మరి మళ్ళీ ఒక ధ్యానం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూర్చోవచ్చు 5 to 6, 7 దాకా. ధ్యానం. రోజు 3 hours చేయమని చెప్పారుగా మా రామ్తా మాస్టర్, ఇట్లా ఓకే. అల్లబక్ష మాస్టర్. అది మీ మీ చాయిస్ మాస్టర్. అది 3 అవర్స్ అనేది ఇంకా ఇంటెన్స్ పెరుగుతుంది, దాని మీద దృష్టి అనేది పెరుగుతూ ఉంటుంది. అదే అన్నాను, మీరు ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు 5 నిమిషాలు చేసినా సరిపోతుంది క్రియేషన్లో. ఉమ్. ఆ ఎనర్జీస్ని పెంచుకోవడానికి 3 అవర్స్ అనమాట. అంటే ఇంకా చాలా లోతుల్లోకి వెళ్ళిపోతాం, మన అంతరంలోకి మనం వెళ్ళి దర్శించగలుగుతాం అనమాట ఇటువంటి అంశాలు. ఇది మన క్రియేషన్ పార్ట్ ఆఫ్ వ్యూలో చెప్పాం. మీరు నార్మల్గా ధ్యానం మీరు 3 అవర్స్ అలా చేసుకోవచ్చు, 3 అవర్స్ కాదు, 4 అవర్స్, 5 అవర్స్ మీ ఇష్టం. మీ యొక్క దాంట్లో మీరు ఎంతసేపు ఉంటున్నారు అనేది ఇప్పుడు మనం చేసింది క్రియేషన్ పార్ట్ అనమాట. అది ఇది ఒక 45 నిమిషాల పాటు చేయగలిగితే ఆ సృష్టిని మీరు అద్భుతంగా చేస్తున్నారని అర్థం. అంటే మాస్టర్ ఇప్పుడు 45 minutes మనం దాని మీదనే ఫోకస్ పెట్టాలి మొత్తం. ఆ, దాని మీద ఇప్పుడు మీరు ఒక ఇల్లు అనుకున్నారనుకోండి, ఆ ఇల్లు ఆహా. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ ఇంట్లో మీరు ఉంటున్నప్పుడు కలిగే ఆనందాలు, సంతోషాలు, వాటన్నిటిని దర్శించాలి. ఇక్కడ ఇంటితో పాటు ఆ ఇంటి ద్వారా వచ్చే ఆనందాన్ని మీరు దర్శించాలి. అదే చాలా ఇంపార్టెంట్. అందరూ చక్కగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు, దాంట్లో ఒక చిన్న పార్టీ ఏదో పెట్టుకున్నారు, అందరూ వచ్చారు, చక్కగా భోజనం చేశారు. సో ఇంతమందికి ఈ ఇల్లు ఒక అద్భుతంలా ఉంది, అందరూ ఇల్లు బాగుందని చెప్తున్నారు, దానికి మీరు మరింతగా మురిసిపోతున్నారు. ఇలా ఏం చేయాలంటే ఒకదానితో ఒకటి యాడ్ చేసుకుంటూ ఆ సమయంలో మీకు కలిగే ఆనందాన్ని దర్శించాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే దాంట్లో ఆ అనుభవం కలిగినప్పుడు మీ చిరునవ్వు ఎలా ఉంటుంది అక్కడ మీరు ఇమాజిన్ చేస్తూ ఉంటారు కదా, మీ యొక్క భావనా శక్తి ద్వారా మీ యొక్క క్రియేషన్లో. సో దాన్ని దర్శించి ఆ ఆనందాన్ని చూసి మళ్ళీ ఇక్కడ మీరు ఆనందపడాలి, ఆ స్థాయికి తీసుకువెళ్ళాలి. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్. ఓకే. సో ఈ విధంగా ఏదైనా ఒక అంశం మీద మీరు ఫోకస్ చేసి చేయొచ్చు. ఇంకెవరన్నా మీ యొక్క అభిప్రాయాన్ని పంచుకోవచ్చు, ఎలా ఉంది. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు మాస్టర్స్.
మనం ఈ వీడియోస్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము. ఎప్పుడన్నా మీరు ఇలా చేయాలి అనుకున్నప్పుడు అది వింటూ కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళొచ్చు మీ యొక్క ప్రాక్టీస్ని. నేనైతే మాత్రం పూర్తిగా ఒక సువర్ణమైన కుటుంబాన్ని, అంటే మొత్తం మా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఒక ఆనందకరమైన, సంతోషకరమైన ప్రదేశాలలో, పరిస్థితులలో, ఒక హ్యాపీనెస్ అందరిలో ఎంత శాతం నిండి ఉంది, వాళ్ళు చూపించే ప్రేమ అంశాలు అవి చూసి నేను మురిసిపోతూ నా ఆనందాన్ని వాళ్ళకి వ్యక్తపరుస్తూ అన్ని కుటుంబంలో ఉన్న సంతోషాలన్నింటిని కూడా సృష్టించడం జరిగింది. ఇలాగా దాంట్లో మీరు అందరినీ ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ మొత్తాన్ని కానీ అక్కడ దర్శించాల్సింది ఏంటంటే, అవన్నీ మీ జీవితంలో వచ్చినప్పుడు ఏదైతే ఆనందాన్ని కలిగి ఉంటున్నారో ఆ ఆనందాన్ని కలిగి ఉండాలి. దర్శించగలగాలి. సో, అది చాలా ఇంపార్టెంట్. సో, ఫస్టు మీ పర్సనల్‌గా ఉండే వాటిని ట్రై చేస్తూ, తర్వాత ఫ్యామిలీ, తర్వాత మీరు బయట సొసైటీలో చేసే పనులవ్వచ్చు, ఇలాగ మీ బిజినెస్ అవ్వచ్చు. వాటన్నిటిని కూడా వన్ బై వన్, వన్ బై వన్ క్రియేషన్‌లా మీరు మార్చుకుంటూ అద్భుతంగా మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు మాస్టర్స్. ఇదొక చక్కని ప్రక్రియ. దీన్ని ధ్యానం చేస్తూ, ఆ ధ్యానం ద్వారా వచ్చిన శక్తిని, మీ అంతరంలో ఉన్న ఆత్మశక్తిని రెండింటిని జోడించి, చక్కగా మీ క్రియేషన్‌కి యూజ్ చేసుకొని, మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా మీ వద్దకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. ఎవరైనా ఏదైనా పంచుకుంటాను అంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. లేదా మనము ఈ రోజుతో ఈ ధ్యానాన్ని ఎగ్జిట్ అవుదాము. మళ్ళీ రేపు కలుసుకుందాం. చెప్తారా ఎవరన్నా? ఒక 1 మినిట్ వెయిట్ చేస్తాను. ఎవరైనా చెప్తాను అంటే గనుక మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఓకే మాస్టర్స్. మళ్ళీ మనం రేపు మెడిటేషన్‌లో మీట్ అవుదాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.